ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని పీజీ కళాశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 2025లో పీజీ పూర్తి చేసిన ఒక విద్యార్థి తన టీసీ కోసం కళాశాల ప్రిన్సిపల్ ను కోరగా అతను తన ఇంటికి వస్తేనే టీసీ ఇస్తానని తనతో శారీరకంగా కలవాలని కోరాడు. దీంతో ఆ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించగా విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్పై దాడి చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ విద్యార్థి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా ప్రిన్సిపాల్ ఇదే విద్యార్థిని 2 సార్లు ఇంటికి పిలిపించి వేధించినట్టు తెలిసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, స్పందన, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో సభ్య సమాజము తల వంచుకునే సంఘటన అయితే చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఒక పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ ఒక విద్యార్థిని లైంగిక వేధించిన సంఘటన మనకు వెలుగు చూసింది. అయితే గత కొంతకాలంగా ఆ విద్యార్థి తనకు కావాల్సిన టీసీని తనకు ఇవ్వమని కోరడంతో తన ఇంటికి వస్తేనే తన కోరికను తీరుస్తేనే తను ఇస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్పందన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని పీజీ కళాశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 2025లో పీజీ పూర్తి చేసిన ఒక విద్యార్థి తన టీసీ కోసం కళాశాల ప్రిన్సిపల్ ను కోరగా అతను తన ఇంటికి వస్తేనే టీసీ ఇస్తానని తనతో శారీరకంగా కలవాలని కోరాడు. దీంతో ఆ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించగా విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్పై దాడి చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ విద్యార్థి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ప్రిన్సిపాల్ ఇదే విద్యార్థిని 2 సార్లు ఇంటికి పిలిపించి వేధించినట్లు తెలిసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, స్పందన, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో సభ్య సమాజము తల వంచుకునే సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంకి సంబంధించిన ఓ పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ తనకు టీసీ ఇవ్వాలని అడిగిన ఒక విద్యార్థిని లైంగికంగా వేధించాడంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా చేయడము తర్వాత చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా పీజీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ ని ఆ విద్యార్థి టీసీ కావాలని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రిన్సిపాల్ తన ఇంటికి వస్తే కానీ తనకు టీసీ ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత రాత్రి ఆ విద్యార్థి ఒక స్నేహితుడిని తీసుకొని ఆ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ ప్రిన్సిపాల్ విద్యార్థి పైన లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేటు పాటని కొరికి అక్కడ నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కొంతకాలంలో కూడా ఇది 2 సార్లు జరిగిన పరిస్థితి ఉందంటే కూడా విద్యార్థి చెప్తున్న పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శశి. 2025 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అనేటువంటి విద్యార్థి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తయిన అనంతరం కూడా ఈ రోజు అంటే శనివారం రోజున తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మంగళవారం రోజు అంటే ఈ రోజు తన అందుబాటులోకి రావడంతో తన సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్ కు గదిలోకి పిలుచుకొని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో తన కంప్లైంట్ ను కూడా ఇవ్వడం జరిగింది. సంవత్సరంలో అంటే నాది 2020 సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా ఈ రోజు మేము ఇక్కడ ఎప్పుడు అంటే శనివారం రోజు నైట్ రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పరీక్ష చదువుల కోసమని మెమోస్ మరియు అదేవిధంగా బోనాఫైడ్ టీసీ కోసం రావడం జరిగింది. ఆ తరుణంలో
మా యొక్క ఫ్రెండ్ రాము అనే విద్యార్థి సారు ఎట్లా అంటే మేము కొంచెం బయటికి వెళ్ళి ఉంటుంది. ఆ బయటకు వెళ్ళిన సందర్భంలో సార్ రామ్కి మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఒక మినిమం 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాము తప్పించుకొని మా హాస్టల్ దగ్గరకు వచ్చిండు. ఆ సందర్భంలో తినే టైంలో కూడా రామ్ని ప్రశాంతంగా తినకుండా ఈ రూమ్ దగ్గరికి రాని పిలవడం జరిగింది. పిలిచిన సందర్భంలో రాము వచ్చేసి ఎవరిని సత్యనాయుడు అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తోడుగా పెట్టుకొని రావడం జరిగింది. 2025 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అన్నటువంటి